పిఎంవివై యాప్ లాగిన్ అయ్యాక డాష్ బోర్డ్ అనేది ఇక్కడ ఇలా కనిపిస్తుంది. కిందకు వచ్చాక ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ సంబంధించి మనకి ఎఫ్ఆర్ఎస్ ఎవరిదైతే పెండింగ్ ఉందో వాళ్ళది నేమ్స్ అన్నది ఇందులో డిస్ప్లే అవుతాయి. దీన్ని టచ్ చేస్తే ఎవరివైతే పిఎంవివైకి సంబంధించి మనం రిజిస్టర్ చేసి ఉన్నాము కానీ వాళ్ళవి ఎఫ్ఆర్ఎస్ ఎవరిదైతే పెండింగ్ ఉందో ఆ పేర్లన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఫేస్ అథెంటికేషన్ చేసే ముందుగా మీకు పైన ఒక యాప్ పెట్టాం, ఆధార్ ఫేస్ ఆర్డి అనేసి ఒక యాప్, అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ఫేస్ అథెంటికేషన్ తీయాలి అంటే ఆ యాప్ అనేది ఫోన్లో ఉండాలి కాబట్టి అది ఇన్స్టాల్ చేసుకోవాలి ముందుగా. తర్వాత ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనకు ఓపెన్ అవుతుంది. సేమ్ మనం పోషన్ ట్రాకర్లో ఎలా అయితే ఫేస్ క్యాప్చర్ తీస్తామో అలా బెనిఫిషరీ యొక్క ఫేస్ తీయాలి. అక్కడ మనకు సక్సెస్ఫుల్ వస్తుంది. అది సక్సెస్ఫుల్ వచ్చిందంటే ఈ ఫేస్ అథెంటికేషన్ అన్నది పూర్తయినట్టే. తర్వాత ఇంకొకటి మనకు చెక్ ఎన్పిసిఐ మ్యాపింగ్ స్టేటస్ అని ఉంటుంది. ఇది ఎన్పిసిఐ పెండింగ్ ఉన్నా కూడా ఇంకా బెనిఫిషరీది రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్నట్టే. ఈ ఫేస్ అథెంటికేషన్ పెండింగ్ ఉన్నా ఎన్పిసిఐ పెండింగ్ ఉన్నా ఈ రెండు కూడా ఇంకా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వనట్టే. ఈ రెండు పూర్తయితేనే పిఎంవివై రిజిస్ట్రేషన్ పూర్తయ్యి తర్వాత సూపర్వైజర్ లాగిన్, తర్వాత సిడిపిఓ లాగిన్ అలా ముందుకెళ్తుంది. లేదు అంటే ఈ రెండు పెండింగ్ ఉన్నాయి అంటే మీ లాగిన్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరివైతే పెండింగ్ ఉన్నాయో ఫేస్ అథెంటికేషన్ తీయాలి. అలాగే ఇక్కడ ఎన్పిసిఐ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అవ్వని వాళ్ళవి ఎవరివైతే ఉన్నాయో ఆ లిస్ట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళకి ఇమ్మీడియట్గా మీరు ఆధార్ అన్నది బ్యాంకుకి లింక్ చేసుకోవాలి అని చెప్పాలి. లేదంటే పోస్టల్ అకౌంట్ అయినా క్రియేట్ చేసుకోమని చెప్పండి. పోస్టల్ అకౌంట్ అయితే వెంటనే కూడా కంప్లీట్ అవుతుందంట. ఈ మ్యాపింగ్ అన్నది ఎన్పిసిఐ మ్యాపింగ్ అన్నది వెంటనే కంప్లీట్ అయ్యి ఇది మీ లాగిన్ నుంచి ఫర్దర్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా బెనిఫిషరీస్ ఎవరిదైతే పెండింగ్ ఉందో ఇలా చెక్ చేసుకొని వాళ్ళకి చెప్పండి.